ఎల్పీ గారి స్వయంగా ఎంక్వైరీ చేస్తారు. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అట్లాంటి ఇట్లా కక్షపూర్తిగా చేయడం కరెక్ట్ కాదు కదా మేడం. మీరు కైండ్లీ ఇట్లాంటి వాటికి చిన్న చిన్నవి ఉంటే మీరు కూడా చూడాలి. We'll check, sir. We'll check whether any deviation is there or not, and accordingly we'll take action. పర్మిషన్ ఉంటే కొంత మరి ఇంకా ఉన్నాయి కదా మేడం. పోస్ట్ గ్రాడ్యుయేట్ పర్మిషన్ కూడా ఉంది. ఏదో డీవియేషన్ ఉందని చెప్పి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ తీసుకుని కమర్షియల్ కడుతున్నాడు. అలా డీవియేషన్ ఉంది. మనకి ఇక్కడే ఉన్నట్టు వాళ్ళకైతే ఎవరిది డీవియేషన్ ఉన్నా we'll take action. అట్లా తీసుకోవాలంటే ఉదంత భూకంపం వస్తుంది మేడం. Whenever we have received the complaints, definitely we'll inquire. ఇప్పుడు ఒక కార్యక్రమం ఒక నాయకుడిని ఒక టార్గెట్ చేసినప్పుడు మేము కూడా ఇక విధి లేని పరిస్థితిలో అందరికీ చేయాల్సి వస్తుంది. వీళ్ళందరికీ అన్ని రాసుకొస్తారు. ఊరు ఉంటుందా మేడం? మీరెందుకు డీవియేషన్ గా కట్టారు? డీవియేషన్ లేదు మేడం. నాకు ఎలాంటి నోటీస్ లేదు, అనుకో లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్ ఎంక్వైరీకి వచ్చాను. ఇప్పుడు సబ్మిట్ చేశాను. ఇప్పుడు కూడా ఏం డీవియేషన్ కూడా నాకు క్లారిటీ లేదు. They will inquire. Wherever deviation is not there, nothing will happen. If there is a deviation, then as per the procedure, చట్ట ప్రకారం what is notice will be served. డీవియేషన్ చాలా ఉన్నాయి మేడం. అవన్నీ కూడా చెప్పినప్పుడు మీరు అవన్నీ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. కౌన్సిలర్స్ వాళ్ళు ZPCO has not joined, sir. He is రిటర్నింగ్ ఆఫీసర్ అపాయింట్ చేయాలి కదా మేడం. ఇన్ని రోజులంటే ఎలక్షన్స్ we have informed the State Election Commission on this, sir. They said they will tell us how to proceed and all. No instructions has come. మొన్నటి వరకు అయితే బిజీ మేము కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. We'll follow it. ఇప్పుడైతే ఫ్రీ ఉన్నారు We'll follow. చేయాలి. Yes. దయచేసి దాని మీద కూడా చర్య తీసుకోవాలి. Yes. Thank you. Thank you. జైత్యాల పట్టణంలోని 4వ వార్డులో అంటే మన బైపాస్ రోడ్ దగ్గర విద్యావంతుడు పద్మశాలి సేవా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ అయిన చెట్పల్లి సుధాకర్ గారు ఇల్లు కడతా ఉంటే ఆ ఇల్లు నిర్మాణం సక్రమంగా లేదని చెప్పి వాళ్ళ మున్సిపల్ నుంచి నోటీస్ రావడం జరిగింది. నిన్ననే సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఇవాళ మీడియా ద్వారా కూడా ప్రింట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారి పెద్దలు ఎప్పుడైనా చాలామంది కూడా అందరు కూడా పెద్దలు అంటారు. నేను కూడా పెద్దలను గర్విస్తా. కానీ వారి పెద్దరికాన్ని తగ్గించుకొని ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఇల్లు కట్టుకుంటుంటే అది సక్రమంగా లేదు నిర్మాణం అని చెప్పి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, కలెక్టర్ గారు దానిపైన ఎంక్వైరీ చేయడం అనేది నిజంగా కూడా బాధాకరం. సుధాకర్ గారు పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. ఇది 4వ వార్డులో జరిగిందని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. అంటే అక్కడున్న విద్యావంతుడైన మా కౌన్సిలర్ క్యాదాస్ నవీన్ గారు వాళ్ళందరూ కూడా మిగతా జగిత్యాల పట్టణ ప్రజలు ఒకవైపు ఆశ్చర్యం, రెండో వైపు బాధపడడం జరిగింది. ఈ రకమైన వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణి జీవన్ రెడ్డి గారు చేయడం ఎంతవరకు సమాజం వారే ఆలోచన చేసుకోవాలి. జగిత్యాల పట్టణం అతి పురాతనమైన మున్సిపాలిటీ. ఒక మాస్టర్ ప్లాన్ అంటూ మన చట్టంలో ఉంది. వారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు. ఇంకా కూడా పదవిలోనే ఉన్నారు. అది ఎవరం కూడా కాదనేది లేదు. కానీ మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో గెలిచి జగిత్యాల పట్టణాన్ని ఎంత అస్తవ్యస్తం చేసి పెట్టినరో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. జగిత్యాల పట్టణంలో ఎన్నో ప్రాంతాలు హాస్పిటల్ జోన్ అని, దవాఖానా జోన్ అని చెప్పి మన బస్ డిపో ఎదురుగా అంటే ఇప్పుడు అయ్యే మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రాంతం ఎవ్వరు కూడా పర్మిషన్ లేకున్నా కానీ లేదా
ఏ రకంగా పర్మిషన్లు ఇచ్చిందో తెలియదు, ఇవ్వరాదు. వందలాది పెద్ద పెద్ద ఇళ్ళు నిర్మాణమైనవి. అదేవిధంగా గతంలో వారి కుటుంబ సభ్యురాలైన విజయలక్ష్మి గారు చైర్మన్, అప్పుడు కౌన్సిలర్ ఉన్న ప్రాంతం బట్టివాడ స్కూల్ జోన్ అని ఉండే, అంటే బళ్ళకే ఇవ్వాలి. మరి ఇండ్లెట్లా కట్టినరో చెప్పాలి. విజయపురి, శంకులపల్లి ఆ ప్రాంతం అంతా కూడా పరిశ్రమల జోను, రైల్వే జోన్ అని ఉండింది. ఓసారి ఆశ్చర్యం అవుతుంది. రైల్వే స్టేషన్ జగిత్యాల పట్టణానికి ఒక దక్షిణం దిక్కు ఈ పక్కకు వచ్చింది. కానీ మొన్నటి వరకు కూడా రైల్వే జోను విజయపురి, శంకులపల్లి, ఎస్కేనాథ్ డిగ్రీ కాలేజ్ దగ్గర చూపెట్టాను. పొండాల గార్డెన్ ముందట ప్రభుత్వ భూములను చూపెట్టాను. అక్కడ నిర్మాణాలు అయినాయి. పవన్ గారు కౌన్సిలర్, కోరె గంగమల్లి గారు మిత్రులు మల్లికార్జున గారు ఉన్నారు. ఈ ప్రాంతాలు అదేవిధంగా 7-8 వార్డులలో కూడా అప్పుడున్న కౌన్సిలర్స్, ఇప్పటికి కూడా కౌన్సిలర్స్ ఉన్నారు. ఇప్పుడు వారి చింతన ఏరినరు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్ననాడు మొగిలి గారి శ్రీమా మిసెస్ కావచ్చు, నవీన్ కావచ్చు, ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా మేము ఏదైతే ఈ జోన్లు లేక ఇబ్బంది పడుతున్నామో ప్రజలను చాలా కష్టమవుతుందని చెప్పి రిప్రజెంట్ చేయడం. మరి ఈ ప్రాంతానికి సంబంధించి ఇవే కాకుండా అనవసరంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి జోన్లన్నీ కూడా చేంజ్ చేసుకొని రావడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారికి 1989 నుంచి మొన్న నేను చేసుకొచ్చేంత వరకు కూడా ఎన్నో నిర్మాణాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలలో అయినాయి. విజయపూర్ కావచ్చు, శంకులపల్లి కావచ్చు, హాస్పిటల్ జోన్ అని చెప్తే ఇప్పుడు మెడికల్ కాలేజ్కి ఎదురుగా ఏరియా. అప్పుడు అక్కడ ఏ హాస్పిటల్ లేకుండా ఇప్పుడైంది. 30 ఏళ్ళకెళ్ళి చెప్పే ముచ్చట. బట్టివాడ, కొండల గార్డెన్ ముందట, కాంతి భవన్ నుంచి ఎదురుగా సంధి వైశ్య భవన్లోకి వెళ్ళే రోడ్ అని చెప్పున్నది పోచమ్మ గుడికాడ. అక్కడ చాలా సీనియర్ కాంగ్రెస్ కౌన్సిలర్ గారు ప్రాతినిధ్యం వహిస్తారు. మరి అక్కడ ఎవరికైనా పర్మిషన్ ఎట్లా వచ్చాయని నేను అడుగుతున్నా. రోడ్ అని ఉన్నది పోచమ్మ గుడికి వెళ్ళి నిజామాబాద్ రోడ్. బైపాస్ రోడ్ పక్కన మోతే గ్రామంలో ఉండే, మోతే గ్రామంలో పర్మిషన్ తెచ్చుకోవాలి, లేదా ఇక్కడ దరూర్లో పర్మిషన్ తెచ్చుకోవాలి. పద్మనాయక వాసవి ఫంక్షన్ హాల్ దగ్గర జగిత్యాలలో మున్సిపల్ నంబర్ ఇవ్వాలి. ఏ రకంగా ఇచ్చారో తెలియజేయాలి. అంటే ఇన్ని అక్రమాలు జరిగినాయి మున్సిపాలిటీలో. వేలాది ఇండ్లు పర్మిషన్లు లేకుండా కట్టిరు మీ టైంలో. లేని వాటికి మీరు నంబర్ ఇచ్చుకుంటూ పోయింది. వందలాది ఇండ్లు నిబంధనలకు విరుద్ధంగానే పేరు చెప్తే మీరు బాధపడతారు. మీ నాయకుల ఇండ్లు లేవా? మీ నాయకుల కాంప్లెక్స్లు లేవా? ఇవాళ మా సోదరుడు చెట్పల్లి సుధాకర్ది మీరు చెప్తా ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్న కొత్తగా అయ్యే నిర్మాణం ఇవాళ నిబంధనలకు అనుగుణంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి మీరు ఎందుకు ఈ రకంగా ఏకపక్షంగా ఇట్లా చేస్తున్నారు? ఒక సీనియర్ నాయకులు ఇదే నా పద్ధతి. ఇవాళ నేను కలెక్టర్ గారు కలిస్తే మరి వారు చెప్పారు కాబట్టి నేను తీసుకుంటున్నా, మీరు ఇవ్వండి తీసుకుంటున్నా అంటే మరి నేను ఎన్ని వందల మంది పేర్లు ఇవ్వాలి చెప్పండి. నేను ఇవాళ ఒకటే మాట చెప్పిన, మా పాత్రికేయ మిత్రులకు రికార్డ్ అయిందో లేదో. మరి ఆ రకంగా అక్రమ నిర్మాణాలు తీస్తే జీవన్ రెడ్డికి మొదలు పెడితే, నా ఇంటి దానికి మొదలు పెడితే వాళ్ళ తమ్ముళ్ళ ఇల్లు, జీవన్ రెడ్డి గారి ఇంటి ముందర మొన్న కట్టిన ఇల్లు కూడా కూలగొట్టాలి. జగిత్యాల్లో భూకంపం వస్తుందని చెప్పిన. అన్ని అక్రమ నిర్మాణాలు అంటే ఊరంతా కూలగొడతారా? ఇక మీకు పడకపోతే ఒకటి చెప్తారా? ఎంతవరకు కరెక్ట్ జీవన్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా. మీకు నచ్చితే సక్రమం, వేలాది ఇళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కట్టినాడు. మీరు ఈ పట్టణం బాగుండాలంటే మీరు 40 ఏళ్ళకి వెళ్ళినారు. అప్పుడు పట్టణం ఇంత విస్తీర్ణం కాలే. అప్పటి నుంచే మీరు విద్యానగర్ కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, అరవింద్ నగర్ కావచ్చు, ఆర్ఎన్టీ నగర్ కావచ్చు, ఎన్నో కొత్త ఏరియాలున్నాయి. అవన్నీ కూడా 30 ఫీట్ల రోడ్ అని చెప్పి పెట్టియాల్సింది. ఎందుకు మీరు చేయలేదు? మీ చేతుల్లో పని. ఎందుకు ఈ ఏరియాలో పర్మిషన్ లేకుండా కట్టే అవకాశం ఇచ్చారు మీరు? పాపం వాళ్ళకి లోన్లు కూడా రాలేదు. ఇలా బట్టివాడ కానీ, హాస్పిటల్ జోన్ కానీ, శంకులపల్లి, విజయపురి, పొండల గార్డెన్ ఇవన్నీ కూడా అసలు ఏ మోరు ఎటు పోవాలో తెలియని పరిస్థితి ఇవాళ జగిత్యాలలో. మొత్తం నీళ్ళని పోయి ముప్పాలకు చెట్ల పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు మోతే ప్రాంతంలో కావచ్చు, గోవిందపల్లిలో కడితే గోవిందపల్లె వాగులాగా లేదు, ఒక మోర్ అయిపోయింది. దీనికి మీరు బాధ్యత వహించాలి. నాకు అస్సలు సహకరించలే. మాస్టర్ ప్లాన్ చేస్తా అన్న నాడు ఇవాళ ఇన్ని జోన్లు కరెక్ట్ అయినాయి.
కొద్ది ప్రాంతం రైతులది వాళ్ళకి వస్తే దాన్ని సవరిస్తామని అంటే కూడా రద్దు చేయాలంటే రద్దు చేయించుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి మీరు ఒక సీనియర్ నాయకులుగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. మీరు మాకు మంచి సూచనలు చేయాల్సింది ఉండింది. ఆ రైతులకు తప్పిద్దామని చెప్పినాం. కావాల్సిన మీ కౌన్సిలర్లు మీరు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, అందరం కూర్చొని ఒక అధికారుల దగ్గర ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఆ కౌన్సిలర్లు తీసేసి ఒక పెద్ద డ్రైన్ గోవిందపల్లి వాగు నుంచి అక్కడి నుంచి కట్టాల్సిన అవసరం ఉంది. ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఒక్కసారి గెలిచిన మేము మోతే వీక్లీ బజార్ స్కూల్ నుండి చెరువు పక్క నుంచి అందులోకి పోకుండా పెద్ద డ్రైన్ కట్టాం. అట్లా బాగుంటు పొంటి నది నాలలో డ్రైన్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాగంతా ఆక్రమణకు గురవుతున్నది గోవిందపల్లి వాగు. అదొక మోరైపోయింది. ఇవాళ అదొక మోరైపోయింది. మీ టైంలోనే ఆక్రమణలు మొదలైనాయి. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆక్రమణలు మొదలైనాయి. ఇవాళ నేను మొదటిసారి గెలిచిన నేను ప్రజల దయతోటి రెండవసారి ఇవాళ గెలిచిన. మా ప్రభుత్వం లేదు. ఇవాళ మేము కలెక్టర్ గారు అంటున్నారు మీరు కంప్లైంట్ చేయండి, మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే నేను ఎందరి మీద చేయాలి? మీ పట్టణ అధ్యక్షుడి మీద చేయాలనా? మీ మాజీ మున్సిపల్ చైర్ మీద చేయాలనా? మీ ఇంటి ముందు ఉన్న కౌన్సిలర్ మీద చేయాలనా? లేదు, ఎవరి మీద చేయాలి? ఎంతమంది మీద చేయాలి? ఇంతమంది బాధ్యులు ఉన్నారు. ఈ బాధ్యత మీరు కదా వహించాల్సింది. 40 ఏళ్ళకెళ్ళి మీరే కదా, మీ అనుచరులే కదా మున్సిపాలిటీలో ఉన్నది. ఒక్కసారి తెలుగుదేశం చైర్మన్ గారు ఉంటే కౌన్సిల్ మెజారిటీ కాంగ్రెసే. మీరేం చెప్తే గదే నడిచింది. మొట్టమొదటిసారి మాది వచ్చింది. ఇక మా దాంట్లో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాం. 14 జోన్లు రెగ్యులరైజ్ చేసిన. 14 జోన్లు రెగ్యులరైజ్ చేసిన. యావర్ రోడ్డు దాదాపు 1.5 కిలోమీటర్న్నర పెద్దగా చేసినాం. డ్రైన్ కట్టినాం. మార్కెట్లో మంచిగా చేసినాం. తహసీల్ చౌరస్తాకి వెళ్ళి రోడ్డు బంద్ ఉంటే టవర్ దానిక రోడ్ ఓపెన్ చేయించినాం. అంటే ఈ రకంగా ఒక్కసారి గెలిచి దాంట్లో కూడా ఏడాది తర్వాత 2 సంవత్సరాలు పిల్లలు పరీక్ష రాయలే. కరోనా కష్టకాలం. నాకు అంత కూడా ఒక 3 సంవత్సరాలు టైం రాలే. దాంట్లో మీరు కూడా ఎమ్మెల్సీ గెలుస్తున్నారు. ఆ 3 ఏళ్లలో 14 జోన్లు క్లియర్ చేసుకొచ్చిన. ఇవాళ నేను చెప్పిన కొన్ని వందలాది వేలాది ఇండ్లు పర్మిషన్ లేని కాడి ఇవాళ పర్మిషన్లు వస్తున్నాయి. మీరు ఈ ఒక్క ఇల్లు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కట్టుకుంటుంటే విద్యావంతుడు, బలహీన వర్గాలకు చెందినవాడు, పద్మశాలి సంఘ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆయన మీద మీ స్థాయికి ఒక 2 సార్లు మాజీ మంత్రిగా రాష్ట్రంలో అతి సీనియర్ నాయకుడు అని చెప్పుకునే మీరు కలెక్టర్ కంప్లైంట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్కడే ఇంకా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే మీకు నచ్చితే సక్రమం, నచ్చకపోతే అక్రమం. ఇదేనా మీకు నచ్చిన వాళ్ళు? మీ ఇంటికి వచ్చి దండం పెట్టిన వాళ్ళు, మీ తమ్ముని కడపలో తలకాయ పెట్టో ఇంకా తులసో పత్రం ఇంకెవరికో ఇచ్చుకున్న వాళ్ళు అలా అని సక్రమం. మీ ఇంటికి వచ్చి దండం పెట్టకపోతే అక్రమం. ఇదేనా పద్ధతి? ఇదేనా పెద్ద సీనియర్ నాయకుని ఆలోచన? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి. ఇదేనా మీరు చేసేది? నేను జీవన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీకు నచ్చిన కాడ ఎంతమంది మీరు కొబ్బరికాయలు కొట్టిన టవర్ కాడ ఇల్లు ఉన్నది, రైతు బజార్ అనుకున్నది మాకు తెలుసు. మీరు పోయారు. మీరు ప్రతి ఇళ్ళలో పోతారు, పిలుస్తారు, మీరు పోతారు. భూమి పీజా పిలుతూ పోతారు. ప్రజలకు దగ్గరనే ఉంటారు. మీరు కూడా, మేము కూడా ఉంటున్నాం. మరి ఆ సందర్భంలో మీరు ఇంత చట్టం గురించి మాకంటే ఎక్కువ తెలిసిన. నేను డాక్టరు, మీ న్యాయవాది. మేము 1-2 సార్లు గెలిచినాం. మీరు 10 సార్లు గెలిచారు, పోటీ చేసారు, 15 సార్లు పోటీ చేశారు. మీరు నచ్చితే సక్రమం, నచ్చకపోతే అక్రమం అనుకునే విధానాన్ని చేపట్టబట్టే ప్రజలు మిమ్మల్ని 2006లో తిరస్కరించారు, పట్టణంలో 9లో తిరస్కరించారు, 14లో తిరస్కరించారు, 18లో తిరస్కరించారు, 23లో తిరస్కరించారు, 24లో కూడా తిరస్కరించారు. ఇప్పటికన్నా మీరు ఆలోచన చేయాలి. మీరు పెద్దలు, ఇవాళ కూడా పెద్దలుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ మీరు ఒక చిన్న పిల్లవాళ్ళు అనుకోవాలన్నా, చిన్న మనస్తత్వంతో, నేరో మైండెడ్నెస్ తోటి మీరు ఒక్కొక్కళ్ళ మీద ఈ రకంగా కంప్లైంట్ చేయడం, బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం న్యాయం కాదని చెప్పి సందర్భంగా